కథ పేరు గొంగలి. అనగనగా ఒక పాపాయి. ఆ పాపాయి పేరు సీత. ముద్దుగా వాళ్ళ అమ్మ సీత చిట్టి తల్లి అని పిలిచేది. అయితే చిట్టి తల్లి వాళ్ళ అమ్మ ఆకు కూరగాయలు వండి పెడితే నేను తిననని మారం చేసేది. అసలు తినేది కాదు. ఒకరోజు వాళ్ళ అమ్మ చిట్టి తల్లి పెరట్లోకి తీసుకొని వెళ్ళి తోటంతా చూపిస్తూ ఆకు మీద ఉన్న నల్ల గొంగలి పురుగును చూపించింది. చూసావా, ఆ నల్ల గొంగలి పురుగు ఆకంతా ఎలా తింటుందో. ఆకు కూరగాయలు, పాలకూరలు, తోటకూరలు, బచ్చలి కూరలు చాలా రుచిగా ఉంటాయి. అందుకే ఆ నల్ల గొంగలి పురుగు ఆకునంతా తింటుంది. ఆ తరువాత గూడు కట్టుకుంటుంది. అందులో నిద్రపోతుంది. బయటకు వచ్చేసరికి అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలా మారిపోతుంది అని పువ్వులపై వాలిన సీతాకోక చిలుకను చూపింది. నిన్ను కూడా ఆ ఆకుకూరలన్నీ తింటే సీతాకోక చిలుకలాగా అందంగా, బొద్దుగా, ఆరోగ్యంగా, హుషారుగా తయారవుతావు అని తల్లి సీతతో చెప్పింది. అప్పటి నుండి సీత వాళ్ళ అమ్మనడిగి అన్ని కూరగాయలన్నీ వండించుకొని తినేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.